గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మన ఛానల్ నుండి అప్లై చేసిన చాలా మందికి ఈమెయిల్స్, టెస్ట్ లింక్స్ అండ్ ఫోన్ కాల్స్ ఇవన్నీ వస్తున్నాయి. ప్లీజ్ బీ యాక్టివ్గా ఉండండి. ఏ జాబ్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాకనే అప్లై చేయండి. కొందరు మళ్ళీ అడుగుతున్నారు, సో నాట్ అన్ ఇష్యూ చెప్పడానికి. బట్ ఏంటంటే మీరు వీడియో ఇన్ డీటెయిల్గా చూడకుండా వస్తే మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్కి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేస్తున్నారు. కొందరు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. అండ్ మీరు రిమైనింగ్ ఎవరైతే చూసి కంటిన్యూస్గా రెజ్యూమ్ టిప్స్ నా దగ్గర నుండి తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతున్నారు. చాలామందికి వచ్చాయి ఈమెయిల్స్. సో వాళ్ళ నెక్స్ట్ లెవెల్ రౌండ్స్ కూడా చూడాలి. అందరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. సో వాళ్ళ కాల్స్ వస్తున్నట్టు అండ్ ఈమెయిల్స్ వస్తున్నట్టు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. సో మీరు టైం వేస్ట్ చేయకుండా మీరు అప్లై చేసేసుకోండి. సో మార్కెట్ చాలా బాగాలేదు. సో ఎంత ఫోకస్గా ఉంటే అంత బెటర్ అండి. సో ఈరోజు వీడియో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు అమెజాన్ నుండి డివైస్ అసోసియేట్ 1 పొజిషన్ అండ్ యాప్ స్టోర్. సో ఈ పొజిషన్ అనేది యాక్టివ్గా హైరింగ్ పొజిషన్లో ఉండండి. సో మీరు చూసుకున్నట్టయితే జాబ్ లొకేషన్ వచ్చేసరికి చెన్నై, ఆపరేషన్ అండ్ ఐటీ సపోర్ట్ ఇంజనీరింగ్ ఏరియా కంప్లీట్గా. సో ఆపరేషన్ సైడ్ వర్క్ ఉంటుందండి, ఐటీ అండ్ సపోర్ట్ సో ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా. సో లొకేషన్ అనేది మాత్రం చూసుకోకండి, ఎందుకంటే అమెజాన్ ఇది పెద్ద ఎంఎన్సీ కాబట్టి. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఛాన్సెస్ ఉంటే మనం అడగచ్చు. ఇన్ కేస్ పాసిబిలిటీస్ ఏమైనా ఉంటే వైల్ మనం సెలెక్ట్ అయిపోయే మూమెంట్లో. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఇక్కడ ఇన్ డీటెయిల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే డివోస్ అసోసియేట్ ఫర్ ద అమెజాన్ యాప్ స్టోర్ సెలెక్షన్ క్వాలిటీ సర్వీసెస్. ఇది ఏఎస్క్యూఎస్ టీమ్ అండి. సో మనకి ఎలాగైతే యాప్ స్టోర్ లాగా ఉంటుందో సో దీనికి ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అమెజాన్ యాప్ స్టోర్ ఉంటుంది కంప్లీట్గా. అండ్ పార్ట్స్ అంటే జనరల్గా మనకు తెలిసిందే కదా, కస్టమర్స్ అక్రాస్ ఫస్ట్ పార్ట్ డివైస్ లైక్స్ ఫైర్ టీవీ, ఫైర్ ట్యాబ్లెట్స్ సో ఇలాంటివన్నీ యూజ్ చేస్తుంటారు కదా. సో వాటికి తగ్గట్టు లోపల ఉన్న అప్లికేషన్స్ని అదొక స్టోర్ అంటారు. సో వాటిని వీళ్ళు మానిటర్ చేసుకుంటూ వాటి వర్క్ రిజల్యూషన్స్ అలాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాయి వాళ్ళ పని. సో అప్లికేషన్ టెస్టింగ్గా ఉంటుంది, సబ్మిటింగ్ అప్లికేషన్ టెస్టింగ్ లైవ్ టు యాప్ స్టోర్ క్యాటలాగ్స్. సో ఇదంతా ఈ జాబ్ డిస్క్రిప్షన్లో మీకు ఉంటుంది, మీరు ఒకసారి చదవండి. డోంట్ మిస్ దిస్. అంటే డైరెక్ట్గా వచ్చి లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేస్తా అంటే అవ్వదు. సో మీరు ఫస్ట్ వీడియో చూడండి ఇంకా కంప్లీట్గా. ఎందుకంటే డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడిగిన తర్వాత అప్లై చేయండి. ఏదో అప్లై చేస్తున్నాం కదా చేసేస్తే అయిపోద్ది, వస్తే లేకపోతే అలా చేయకండి, ఎందుకంటే మళ్ళీ మీకు టైం వేస్ట్ అవుతుంది. సో రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి టెస్ట్ అప్లికేషన్స్ చేయాలి, ఇంప్లిమెంటింగ్ మాన్యువల్ టెస్టింగ్ ప్రజెంట్ చేయాలి, టెస్ట్ కేసెస్ చూసుకోవాలి. సో రీసెంట్గా నన్ను మాన్యువల్ టెస్టింగ్ మీద కూడా అడిగారు. సో వాళ్ళ కోసం అండి ఈ వీడియో కూడా. సో వాళ్ళు ఈ పొజిషన్ కన్నా వాళ్ళు ఎలిజిబుల్. కంప్లీట్గా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా టెస్ట్ కేసెస్ మీద ఉంటున్నాయి. సో యాప్ సర్వీసెస్, డివైజెస్ కవరింగ్ కాంప్లెక్స్ ఫీచర్స్, సో బగ్స్, ఫెయిల్యూర్స్ అన్నింటినీ అప్రోప్రియేట్గా డాక్యుమెంట్ చేయడం కూడా ఉంటుంది. మానిటరింగ్, ఇష్యూస్ రిజల్యూషన్, సో సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. టెస్ట్ కేసు ఎవరైతే టెస్టింగ్ మీద అడిగారో సో మన క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అయ్యి ఏ ఫీల్డ్లో అయినా పర్లేదు అన్నారు. టెక్నికల్ స్కిల్ వచ్చేసరికి అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్, సో ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్, సో ఎబిలిటీ టు వర్క్ విత్ టీమ్ అండ్ కొలాబరేట్ విత్ ఇన్ టీమ్ ఎన్విరాన్మెంట్. సో ప్రిఫర్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్, రిలవెంట్ సర్టిఫికేషన్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్. వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంతే కావాలని అడగట్లేదు, లైక్ లిటిల్ ఆర్ నో ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ విత్ విల్లింగ్నెస్ టు లర్న్ అండ్ అప్లై న్యూ స్కిల్స్. సో నేర్చుకొని ఉన్న వాళ్ళు అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ కొంచెం ఉన్నా పర్లేదు అని చెప్తున్నారు. సో మంచి ఆపర్చునిటీ అండి, ఎందుకంటే యాక్టివ్గా జరుగుతుంది కాబట్టి. సో మీరు రెజ్యూమ్ ప్రిపరేషన్ బాగా చేసేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ టెస్టింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మంచిగా రెడీ చేయండి. ఇక్కడ ఫ్రెషర్స్ అంతా ఎలిజిబుల్ అండి. స్టార్టింగ్ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం 5 lakhs వరకు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ టిప్స్ ఏంటి అంటే కొందరికి మీరు అప్లై చేసేగానే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందంటే మీకు వెంటనే టెస్ట్ లింక్స్ వస్తాయి, లేదా డైరెక్ట్ వెయిటింగ్లో ఉన్న తర్వాత కాల్స్ అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఏదైనా ఒక టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనం అప్లై చేసినాక మన షార్ట్ లిస్ట్ అయితే మనం రెజ్యూమే. సో ఏం చేస్తారంటే అప్లై చేసిన తర్వాత వెయిట్ చేయండి. బిఫోర్ దట్ రెజ్యూమ్ని యాజ్ పర్ డిస్క్రిప్షన్ లేదా కొన్ని కీవర్డ్స్ యూజ్ చేసన్నా ప్రిపేర్ చేసేసుకోండి మీ ఓన్గా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వండి, ఎందుకంటే డైరెక్ట్గా చేస్తున్నాను. కొన్ని ఏదైతే ఎర్జెన్సీ చెప్పాలి అని అడిగారో అలాంటి వాళ్ళ కోసం మాత్రం వీడియో చేస్తున్నాను నేను.
సో మిగతా చిన్న చిన్న పోస్టర్స్ లైక్ 3-4 lakhs ప్యాకేజ్ లోపు ఉన్న వాటిని నేను వాట్సాప్ కమ్యూనిటీలో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎందుకంటే రీచ్ రావాలి. అంటే రీచ్ అంటే నాకు కాదండి, ఎవరికైతే ఈ జాబ్ నీడెడ్గా ఉంటుందో వాళ్ళకి వరకు రీచ్ అవుతుంది. సో మీరు లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ ఆల్ ద బెస్ట్.